హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై నేను. ఈ వీడియోలో మనం జెంకిన్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి విండోస్ మెషిన్ మీద అనేది తెలుసుకుందాం. ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను, బట్ మన తెలుగు వాళ్ళ కోసం మళ్ళీ తెలుగులో కూడా చేయడం జరిగింది. సో దయచేసి మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది తెలియచేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, ఈ వీడియోలో మనం జెంకిన్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది 4 స్టెప్స్లో తెలియజేస్తాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం జేడీకే అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చెక్ చేయాలి జేడీకేకి. అండ్ అలానే మనము జెంకిన్స్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి అండ్ లోకల్ హోస్ట్ 8080 మీద ఇది రన్ చేయాలి. సో ఇది ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాము. సో ఫస్ట్ మనము జావా అఫిషియల్ జావా 11 డౌన్లోడ్ అని మీరు వెబ్సైట్లో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు వస్తుంది. సో ఇక్కడ జావా 11 నేను డౌన్లోడ్ చేస్తున్నాను. విండోస్ వర్షన్ విండోస్ 64 బిట్ ఇన్స్టాల్, క్లిక్ ఆన్ డౌన్లోడ్, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇప్పుడు మనకి జావా ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. బట్ నేను డౌన్లోడ్ చేసుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. వన్స్ డౌన్లోడ్ చేసినట్టయితే ఫైల్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. క్లిక్ ఆన్ ఇన్స్టాల్, సెలెక్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇలా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ అవ్వగానే ఇక్కడ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. సో క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ జావా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేది సక్సెస్ఫుల్ అయింది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడానికి మీ యొక్క విండోస్లో డైరెక్ట్గానే మీరు ఎన్విరాన్మెంట్ అనేది క్లిక్ చేసినట్లయితేనే మీకు సజెషన్ వస్తుంది. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉంది కదా, సిస్టమ్ వేరియబుల్స్ దగ్గర క్లిక్ చేసి న్యూ అనేది సెలెక్ట్ చేయండి. వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా హోమ్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. జావా హోమ్ అనేది మెన్షన్ చేస్తాం. వేరియబుల్ వాల్యూ అంటే, సో ఇప్పుడు కదా మనం జావా జెడికి డౌన్లోడ్ చేస్తాం, ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది అంటే మీ యొక్క సి డ్రైవ్లో ఎక్కడ డౌన్లోడ్ అయింది అనేది ఆ యొక్క పాత్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను సి డ్రైవ్లోకి వెళ్తున్నాను, ప్రోగ్రామ్ ఫైల్స్, ఇక్కడ నా జావా ఇన్స్టాల్ అయింది. సో జేడీకే ఈ పాత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాత్ అనేది కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో అండ్ అలానే మనం పాత్ కూడా సెట్ చేయాలి. సో ఇక్కడ పాత్ కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇస్తున్నాను పాత్ అనేది ఎంటర్ న్యూ. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన పాత్ వచ్చేసి బిన్ ఫోల్డర్ పాత్ ఇవ్వాలి. సో బిన్ ఓపెన్ చేస్తాను, ఈ పాత్ మొత్తం కాపీ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఈ స్టెప్తో మనము ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెట్ చేయడం అయితే జరిగింది. వన్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేశాక మనం చెక్ చేయాలి జావా వర్షన్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది. సో దీనికి సంబంధించి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా వర్షన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు చూపిస్తుంది మీరు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్లయితే. చూడండి ఇక్కడ 11 అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి జెంకిన్స్ అఫిషియల్ వెబ్సైట్కి వచ్చేసి జెంకిన్స్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎల్టీఎస్ వర్షన్ చూపిస్తుంది కదా, సో ఇందులో జార్ వారి చాలా ఉన్నాయి. ఇందులో విండోస్ అనేది కనుక క్లిక్ చేసినట్టయితే సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ అవుతుంది. సో బట్ నేను డౌన్లోడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. అది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను, ఒక్క నిమిషం. సో ఇది ఇన్స్టాల్ మనం డౌన్లోడ్ చేస్తే ఇలా వస్తుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో అది చూపిస్తుంది ప్రోగ్రామ్ ఫర్ అండ్ లోకల్ యూజర్ డొమైన్ యూజర్గా నేను వెళ్ళట్లేదు. సో ఐఎమ్ ఓకే విత్ నెక్స్ట్ పోర్ట్ అనేది చెక్ చేస్తాము 8080. సో జెడికే పార్ట్ కూడా అది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఓకే. సో ఇలా జెంకిన్స్ యొక్క ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి వన్స్ ఇన్స్టలేషన్ సెటప్ అనేది ఫినిష్ అయ్యాక మనకు ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్రౌజర్లోకి వెళ్ళి కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాను. సో లోకల్ హోస్ట్ #8080 అనేది ఇస్తున్నాను, ఒక నిమిషం. సో వన్స్ జెంకిన్స్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్లయితే మనకు ఈ పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. స్టార్టింగ్ జెంకిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ జెంకిన్స్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ పేజ్ చూపిస్తుంది. ఇక్కడ సజెషన్ ఇచ్చారు ఎక్కడ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుంది అని. సో మనకి ఇక్కడ వచ్చేసి సి డ్రైవ్లో ప్రోగ్రామ్ డేటాలో జెంకిన్స్ నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్స్లో ఉంది. ఒక నిమిషం. ఓకే, సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో సీక్రెట్స్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాము. ఇందులో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్.
సో ఇదైతే కాపీ చేసుకొని మనము ఎక్కడైతే ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఇవ్వాలో సో అక్కడ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ స్టార్ట్ అవుతుంది. సో సజెస్టెడ్ ఇన్స్టాలేషన్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. సో వన్స్ సజెస్టెడ్ ఇన్స్టాలేషన్స్ తీసుకోగానే సో ఒక్కొక్క ప్లగిన్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ అయితే ఫస్ట్ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను నా నేమ్ అనేది ఇస్తున్నాను. పాస్వర్డ్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేమ్, సో ఈమెయిల్ ఐడి అనేది ఓకే. సో నా మెయిల్ అనేది ఇచ్చాను. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇది చూపిస్తుంది అడ్రస్ అనేది సేవ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ జెంకిన్స్ రెడీ. సో సెటప్ అనేది కంప్లీట్. సో మీకు ఈ పేజ్ అనేది కనుక సక్సెస్ఫుల్గా కనిపించినట్టయితే జెంకిన్స్ డాష్బోర్డ్ మీ ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు. సో దీంతో మనము డిస్కస్ చేసిన 4 స్టెప్స్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ.